అందరికీ నమస్కారం అండి. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అనుబంధాలు ఇదివరకు రోజుల్లో బాగా బలంగా ఉండేయండి. ఇప్పుడు లేవు. ఎందుకు లేవు అంటే ఎవరి కాళ్ళం యమునా తీరి. పిల్లల బాంధవ్యాలు బాగోలేదు, ఈ రక్త సంబంధికుల బాంధవ్యాలు కూడా బాగోలేదు. నా దృష్టిలో బాగోలేదనే చెప్పాలి. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ముగ్గురు నలుగురు అక్క చెల్లెళ్ళు ఉంటారనుకోండి, లేకపోతే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటారనుకోండి. అప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి? ఒక కష్టం వచ్చినప్పుడు ఓ చెల్లిలో అక్కకి మంచి సలహా ఇచ్చేలాగా ఉండాలి, లేదు కడుపులో పెట్టుకునేలాగా ఉండాలి. ఏదైనా మాట్లాడేటప్పుడు అమ్మ నేనున్నాను నీకు, నువ్వు ఏమన్నా టెన్షన్ పడుతున్నావేమో పడకో అని చెప్పాలి. డబ్బు ధనము బట్టలు బంగారం కాదండి, మంచి మాట, మంచి ఓదార్పు. ఆ తోడబుట్టినోళ్ళకి ఈ రక్త సంబంధికులు ఎప్పుడైతే ఇచ్చారో అనుబంధాలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. అదే అన్నగారు ఉన్నాడు అనుకోండి, అక్క చెల్లెళ్ళకి కష్టం వస్తే నేనున్నానమ్మా వస్తున్నాను ఉండు